సిటీ అవుట్స్కట్స్ కాదు, సిటీ సెంటర్లో ఉన్న చెరువులపై హైడ్రా ఫోకస్ పెట్టింది. కేబుల్ బ్రిడ్జ్ ఉన్న దుర్గం చెరువు చుట్టుపక్కల నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లకు అధికారులు రెడ్ మార్క్ చేశారు. 30 రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని, లేకపోతే తామే దగ్గరుండి కూల్చివేస్తామని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అయితే దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం కూడా ఉంది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని నెక్టర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరు హిల్స్ లోని పలు కాలనీలున్నాయి. ఈ కాలనీల్లో మొత్తం 80 నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించి మార్క్ చేశారు. 1995 నుంచి ఇక్కడే ఉంటున్నామని, అప్పట్లోనే హుడా లేఅవుట్ అనుమతి తీసుకున్నామని అమర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు వచ్చి కూల్చివేయాలని చెబితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సిటీ అవుట్స్కట్స్ కాదు, సిటీ సెంటర్లో ఉన్నటువంటి చెరువులపై హైడ్రా ఫోకస్ పెట్టింది. కేబుల్ బ్రిడ్జ్ ఉన్న దుర్గం చెరువు చుట్టుపక్కల నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లకు అధికారులు రెడ్ మార్క్ చేశారు. 30 రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని, లేకపోతే తామే దగ్గరుండి కూల్చివేస్తామని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అయితే దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం కూడా ఉంది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని నెక్టర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరు హిల్స్ లోని పలు కాలనీలున్నాయి. ఈ కాలనీల్లో మొత్తం 80 నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించి మార్క్ చేశారు. 1995 నుంచి ఇక్కడే ఉంటున్నామని, అప్పట్లోనే హుడా లేఅవుట్ అనుమతి తీసుకున్నామని అమర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వచ్చి కూల్చివేయాలని చెబితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. రైట్గా దుర్గం చెరువులో ఉన్నటువంటి పలు కాలనీలకు ఇప్పటికే హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు లైవ్ ద్వారా. రజిత, ఎస్ దీపిక, అయితే చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కబ్జాకు గురైతున్న ప్రాంతాలన్నింటిపైన హైడ్రా అధికారులు కొరడ జులిపిస్తున్న నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు కూడా ఈ భూములపైన ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి ఇండ్ల వారికి కూడా నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారులు. అయితే ఇక్కడ దాదాపుగా అంటే కావూరి హిల్స్ కావచ్చు, అమర్ సొసైటీ ఈ ఏరియాలో దాదాపుగా 204 మందికి కూడా నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చెరువు చుట్టుపక్కల కూడా మొత్తం ప్రముఖుల ఇండ్లు అయితే ఉన్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి సహోదరుడి ఇల్లు కూడా ఇక్కడే ఉన్నది. అయితే ఆయనకు కూడా నోటీసులు అందినట్టుగా సమాచారం ఉంది. అయితే నోటీసుల విషయం పైన తిరుపతి రెడ్డి అయితే స్పందించారు. ఆ నోటీసులు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. అయితే 2015లో తను ఇక్కడ ఇల్లును కొన్నప్పుడు అయితే తనకు ఈ ఇల్లు ఈ పరిధిలో అయితే ఎఫ్టీఎల్ పరిధి ఇది అని ఆయనకు సమాచారం లేదు అని అయితే ఆయన చెప్పారు. అయితే హైడ్రా అధికారులు ఇక్కడ ఉన్న అన్ని ఇండ్ల పైన యాక్షన్ తీసుకుంటే తన ఇంటి పైన కూడా యాక్షన్ తీసుకోవచ్చు, తనకి ఏమీ అభ్యంతరం లేదని అయితే తిరుపతి రెడ్డి నోటీసుల పైన స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ స్థానికులను చూసుకుంటే గత 30 ఏళ్లుగా వాళ్ళు ఇక్కడ పైసా కూడబెట్టుకొని కొనుక్కున్న ఇండ్లలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నాము. అయితే అప్పుడు 19
1995 ఆ టైంలో అయితే ఇక్కడ ఎటువంటి FTL పరిధి ఉన్నట్టుగా వారికి తెలియదు అని చెప్పారు. అంటే 10 సంవత్సరాల క్రితము వారికి ఇక్కడ FTL పరిధి ఇంతవరకు అనేసి కొలతలేసి FTL పరిధిని నిర్ణయించారు. దానిని కూడా 2 సార్లు నిర్ణయించారు. దానిపైన ఒక క్లారిటీ అయితే మాకు లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వారు MROకి ఉన్నత అధికారులకి వెళ్ళి అప్పీల్ చేయడం జరిగింది. దానిపైన ఒక కమిటీ కూడా వేసినట్టుగా చెప్తున్నారు. అయితే మొత్తానికి ఇక్కడ ఉన్న అన్ని సొసైటీలో ఉన్న దాదాపుగా 204 మందికి కూడా నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఈ నోటీసుల పైన వారు కూడా మార్నింగే వెళ్ళి MROను కలిసి తమ ఆవేదనను అయితే తెలిపినట్లుగా చెప్తున్నారు. అయితే ఇది FTL పరిధి అన్నట్లుగా వారికి ఎటువంటి సమాచారం లేదు. ఇదైతే FTL పరిధి కాదు కాబట్టి దయచేసి ఇది FTL పరిధి కాదు కాబట్టి మా ఇండ్లను కూల్చే దానిపైన మేము కోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కోర్టు నుండి కూడా ఒకసారి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్న ఇండ్లన్నీ కూడా ఇక్కడ కొంతమంది ప్రముఖులకు సంబంధించిన ఇళ్ళు ఉన్నాయి. కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం కూడా ఈ పరిధిలోనే ఉంది. మొత్తానికి అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న మాట ఏంటంటే తాము 30 సంవత్సరాల నుంచి ఇదే పరిధిలో ఉంటున్నాము. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మేమున్న ఈ ఏరియా అయితే FTL పరిధి అయితే కాదు అని అయితే స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం పైనే వారు ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టుగా చెప్తున్నారు. MRO దగ్గరికి తమ దగ్గర ఉన్న పట్ట భూములన్నింటినీ వారి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ అన్నింటిని కూడా తీసుకుపోయి వారికి అప్పీల్ చేసినట్టుగా తెలుస్తుంది. కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించే యోచనలో ఉన్నట్టుగా చెప్తున్నారు. దీపిక, రజిత, ఇప్పుడు కాలనీ వాసుల వర్షన్ కూడా మనం చూసాం. 1995 నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉంటున్నారు. సో అన్ని అనుమతులు కూడా ఉన్నాయని వారు చెప్తున్నారు. మరోవైపు హైడ్రా వర్క్ సంబంధించి వర్షన్ చూసుకుంటే సో ఇది 30 రోజుల్లోగా ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో కూల్చేయాలంటూ కూడా వారు ఆదేశించడం జరిగింది. సో ఏం జరగబోతుంది మొత్తానికి చూసుకుంటే? ఎస్ దీపిక, అయితే 30 రోజుల పాటు ఇక్కడ 30 రోజుల లోపల అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత 30 రోజుల లోపు స్వచ్ఛందంగా గనుక వాళ్ళు డిమాలిష్ చేసుకోకపోతే గనుక తర్వాత మేము చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు నోటీసులో ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ స్థానికులు మాత్రం గత 30 సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నాము. మేము ఇక్కడ భూములను ఎప్పుడైతే కొనుగోలు చేశామో ఆ టైంలో మాకు ఇది FTL పరిధి అని తెలియదు. FTL ఇక్కడ ఉన్నట్టు మాకు సమాచారం లేదు. పైసా కూడబెట్టి కొనుక్కున్న భూములు ఇవి. మేము వాటిని కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత 10 సంవత్సరాల క్రితమే ఇక్కడ FTL పరిధి అని చెరువులో కొన్ని కొలతలు తీసుకొని FTL పరిధిని నిర్ణయించారు. దాన్ని కూడా 2 సార్లు నిర్ణయించడంతో దీనిపైన ఒక కమిటీని కూడా వేశారు. అయితే ఆ కమిటీ తమకు పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు దీనిపైన మాకు మళ్ళీ నోటీసులు వచ్చినాయి. ఈ నోటీసుల పైన మేము ఉన్నతాధికారులను సంప్రదిస్తాము. మా పట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి, వాటిని వారికి చూపిస్తాము అని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ రజిత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.